హల్లెలూయా. అందరికీ మరణాతండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందన మరణాతలు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్ళిపోదాం. ఈరోజు నేను మీకు ఒక చక్కని స్త్రీని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆమె ఎవరు అని తెలుసుకోబోయే ముందు ఆమె గురించి ఎక్కడ రాయబడిందంటే యోబు గ్రంథము 42వ అధ్యాయము 14వ వచనంలో ఈమె గురించి ప్రస్తావన రావడం జరిగింది. ఈమె ఎవరు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈమె ఎవరు అంటే యోబు గారి యొక్క కుమార్తె. మనందరికీ బాగా సుపరిచితం ఏంటంటే క్రైస్తవ కుటుంబంలో విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయము యోబు గారి గురించి. యోబు గారు పడిన శ్రమలు, యోబు గారు నడిచిన నడవడిక, ఆయన కలిగి ఉన్న తగ్గింపు ప్రతిదీ కూడా మనందరికీ బాగా పరిచయమై ఉన్నదే. ప్రతి క్రైస్తవుడికి కూడా, ప్రతి క్రైస్తవురాలకి, ప్రతి ఒక్కరు కూడా వారు శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనందరికీ గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరు అంటే మనకి యోబు గారే అని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 గంటలకి లేచి తెల్లవారుజామునే లేచి మొట్టమొదటిగా తన పిల్లలందరి కోసము కూడా దేవునికి బలి అర్పిస్తూ ఎంతగానో దేవుని స్తుతిస్తూ దేవుని ఎంతగానో మహిమపరిచి దేవుని యందు భయభక్తులు కలిగి మంచి నడవడిక నడిచిన వ్యక్తిగా మనము యోబు గారి కింద చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను మీ అందరికీ కూడా యోబు గారి యొక్క కుమార్తె గురించి తెలియచేయాలని ఆశపడుతున్నాను. యోబు గారి యొక్క కుమార్తె అంటే అసలు యోబు గారికి ఎంతమంది పిల్లలు అని మనం చూస్తే యోబు గారికి 10 మంది పిల్లలు. ఎంతమంది అండి? 10 మంది పిల్లలు. ఈ 10 మంది పిల్లల్లో 7 మగపిల్లలే. 7 మగపిల్లలు పుట్టారు, 3 ఆడపిల్లలు. ఈ 3 ఆడపిల్లల్ని కూడా ఎంత బలంగా దేవుడు వాడుకున్నాడంటే యోబు గారి యొక్క భక్తికి తగినట్లుగా తన పిల్లలందరినీ కూడా బలమైన సాధనాల వలె దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముఖ్యంగా చెప్పాలంటే అతనికి 7 మగపిల్లలు ఉంటే 7 మగపిల్లల పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ యోబు గారు కలిగి ఉన్న 3 కుమార్తెల పేర్లు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయించడం జరిగింది. ఏమేం పేర్లు? మొదటి కుమార్తె పేరు ఎమీమా, 2వ కుమార్తె పేరు కెజియా, 3వ కుమార్తె పేరు కెరంహపుకు అనే 3 యొక్క కుమారులు కూడా యోబు గారికి, కుమార్తెలు యోబు గారికి కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎమీమా గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఎమీమాలో ఉన్న లక్షణాలు ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఎమీమాని ఎందుకు లేఖనాల్లో రాయించాడు? ఎందుకు ఆమెకంటూ కొంచెం స్పెషాలిటీ ఉంది? ఈరోజు మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. అయితే మొట్టమొదటిగా ఈమెలో ఉన్న చక్కని లక్షణం ఏంటంటే ఈమె సౌందర్యవంతురాలు. మొట్టమొదటి లక్షణం ఏంటండి? ఈమె సౌందర్యవంతురాలు. బ్యూటిఫుల్. ఎంత బ్యూటిఫుల్ అంటే అక్కడ రాయబడి ఉన్నది యోబు గ్రంథం 42వ అధ్యాయం 15వ వచనంలో ఊజు దేశంలోనే యోబు కుమార్తెలు చాలా అందమైన వారు, అందులో ఎమీమా ఇంకా అందమైనవంతురాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌందర్యవంతురాలు. సామెతల గ్రంథంలో దేవుడు చెప్తాడు అందము మోసకరము, సౌందర్యం వ్యర్థమని కదా. మరి ఈరోజు వాక్యంలోనేమో ఎమీమా చాలా సౌందర్యవంతురాలు అని చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆమె పైకి సౌందర్యవంతురాలే, కానీ ఆమె నడిచిన నడవడిక కూడా తన తండ్రికి మంచి పేరు తీసుకొచ్చే ఒక మంచి నడవడిక. అంటే ఆత్మీయ అందము. ఆమె ఆత్మీయంగా కూడా సౌందర్యవంతురాలే అని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైకి మనం ఎంత అందంగా ఉన్నాం అనేది కాదు, కానీ మన ఆత్మీయ ఎలా ఉండాలండి? సౌందర్యం. మన ఆత్మానుసారంగా మనం నడిచే నడవడిక చాలా చక్కని మార్గంలో మంచి మార్గాన్ని మనం చూస్ చేసుకునే వారిగా మనం అందరము కూడా ఉండాలి. అలాగే చూడండి, మోషే గారు కొండ ఎక్కి మళ్ళీ 40 రోజుల తర్వాత దిగొస్తున్నప్పుడు ఆయన దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖం ఎంతలా ప్రకాశించిందంటే ఏ ఒక్కరు కూడా చూడలేక అందరూ కూడా ముఖాలు మూసుకుంటున్నారంటే ఎందుకో తెలుసా? ఆ యొక్క ప్రకాశము, ఆ యొక్క తేజస్సు చూడలేకంటే ఆయనకి ఎందుకు వచ్చేసింది అంత ప్రకాశింపు? ఎందుకు అంత మొహం తేజంగా వెలిగిపోతుంది అంటే ఆ పైకి వెళ్ళి కొండ ఎక్కిన తర్వాత దేవునితో ఆయన చేసిన సహవాసము, దేవునితో ఆయన ముఖాముఖిగా కలిగి ఉన్న సంబంధము దేవుని యొక్క ముఖ దర్శనాన్ని ఆయనకి ఇచ్చింది. ఆ తేజస్సును ఆయనకి ఇచ్చింది. ఆ ముఖంలో ప్రకాశము, ఆ సౌందర్యము దేవుడి వలన కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ
క్రైస్తవ సంఘం ఈరోజు మనందరికీ కూడా దేవుని యొక్క తేజస్సు మనలో ఉండాలి. మన మొహము మన ఆత్మానుసారంగా మనము కూడా ప్రకాశించే వారిగా మనం ఉండాలి. మొట్టమొదటి లక్షణము ఈ ఎమీమాలో ఏంటి అని మనం చూస్తే, ఈ ఎమీమా మొట్టమొదటిగా సౌందర్యవంతురాలు. మనము కూడా ఎలా ఉండాలి సౌందర్యవంతురాలు అంటే, ఆత్మానుసారంగా మీరు నేను మనందరము కూడా సౌందర్యవంతులుగా ఉండాలి. ఎందుకు సౌందర్యవంతురాలుగా ఉండాలి అంటే, మన ప్రియుడు మన యేసు ప్రభువారు వరుడిగా రాబోతున్నారు కనుక ఆత్మానుగా మనము ప్రియురాళ్ళుగా మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ సౌందర్యవంతురాళ్ళుగా ప్రకాశించే మొహము కలిగి తేజస్సుతో మనల్ని మనమే సిద్ధపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక రెండవ లక్షణం ఏమిటి ఎమీమాలో అని మనం చూస్తే, ఎమీమా అనగా పావురము అని అర్థం. ఏంటంటే ఎమీమా అనగా, ఎమీమా అనగా పావురము అని అర్థం. పావురం మనందరికీ తెలుసు, మనం పరిశుద్ధతకి సూచనగా పావురాన్నే వాడతాం. దేవునికి సూచనగా, పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా, అసలు దేవునికి సంబంధించింది ఏదైనా వచ్చింది అంటే మనం వెంటనే పావురాన్ని అనేది ఉపయోగించుకుంటూ ఉంటాం కదా. దేవునికి సంబంధించింది ఏదైనా అంటించాలి అంటే అన్ని పక్షుల్లో మనం ఏం చూసుకుంటాము, పావురాన్ని ఎంచుకుంటాం కదా. ఎందుకంటే పావురము ప్రత్యేకించబడింది. పావురము స్పెషల్గా దానిలో ఉన్న కొన్ని లక్షణాలని బట్టి దేవుడు దాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎమీమా అనే పేరుకు అర్థము పావురము. పావురములాగే తన జీవితము కూడా పరిశుద్ధంగా జీవించింది. చూడండి, లోకంలో కొంచెం అందం ఉంటే చాలు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులకి చెడ్డ పేరు తీసుకురావడం, అనవసరమైన ప్రదేశాలకు వెళ్తూ అనవసరమైనవి చూస్తూ లోకానుసారంగా వారి జీవితాలని గడుపుతూ ఉంటున్నారు. కానీ ఈ యొక్క ఎమీమా తన పేరునకు తగినట్లుగా పావురము వలె పరిశుద్ధముగానే నడిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎమీమా అంటే పావురము అంటే ఈ అమ్మాయి, ఈ యొక్క ఎమీమా పరిశుద్ధాత్మను కలిగి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ఆత్మను కలిగి ఉందండి? పరిశుద్ధాత్మను కలిగి ఉంది. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషిగా మనలో ఒక ఆత్మ ఉండాలి. ఒక ఆత్మ అంటూ కన్ఫర్మ్గా ఉండాలి. అది అపవిత్రాత్మ లేదంటే పరిశుద్ధాత్మ, దురాత్మ లేదా పరిశుద్ధాత్మ అనేది ఈరోజు మనం చూస్ చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని స్పెషల్గా నీవు నా సొత్తు అని దేవుడు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మనం మంచి మార్గంలోకి వెళ్తామా, చెడ్డ మార్గంలోకి వెళ్తామా, మనం పరిశుద్ధాత్మను కలిగి ఉంటామా లేదంటే మనం దురాత్మను కలిగి ఉంటామా, మనలోకి ఏ ఆత్మను మనం ఇన్వైట్ చేసుకుంటాము అనేది అది మన మీద ఆధారపడి ఉంది. కాబట్టి క్రైస్తవులుగా ఆయన చేయవలసింది ఆయన చేసేసాడు. ఇక మన వంతు మనలోకి ఆహ్వానించుకునేది సరి అయినదై ఉండాలి. కాబట్టి మనం చూస్ చేసుకునేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ఒక డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నానంటే ఏం చూస్తాము, డ్రెస్ క్వాలిటీ చూసుకుంటాము, కలర్ చూసుకుంటాము, సైజ్ చూసుకుంటాము, రేట్ చూస్తాము, ప్రతిదీ మనం చూసుకుంటాం కదా. ఎందుకంటే అది మనకు ఉపయోగపడితేనే మనం తీసుకుంటాం. అది ఆ కాస్ట్ పెట్టి దానికి ప్రైస్ ఎంత అన్నీ కూడా దానికి కరెక్ట్గా ఉంటాయి అంటేనే అది వర్త్ అనిపిస్తేనే మనం తీసుకుంటాం. ఒక డ్రెస్ తీసుకోవాలంటేనే ఇలా అనేకమైనవి ఆలోచిస్తూ ఉన్నాము. మన జీవితాన్ని మార్చే ఒక ఆత్మని మనలోకి తెచ్చుకోవాలి అంటే, ఒక ఆత్మ మనలో నుండి పని చేసిన దాన్ని బట్టి ఆ తండ్రికి మనం ఇష్టమవుతాము అంటే మనలోకి వచ్చే ఆత్మ చాలా పర్ఫెక్ట్గా ఆలోచించి తీసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎమీమాని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు గుర్తు చేసుకుని, ఎమీమాని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు తన లేఖనాల్లో రాయించుకున్నాడు అంటే గల కారణం ఏంటంటే, ఎమీమా పరిశుద్ధాత్మని తనలోకి ఆహ్వానించుకుంది. ఇది మన టైం కాబట్టి మనము కూడా ఈ ఎమీమా లాగే మనల్ని మనము పరిశుద్ధంగా మార్చుకోవాలి అంటే, మనల్ని మనం ఈ లేఖనాల్లో మనము కూడా ఎమీమాలో ఒక చక్కని స్థానాన్ని సంపాదించుకోవాలంటే, జీవ గ్రంథంలో ఒక స్థానాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ఎమీమా వలె మనలోకి ఎవరిని ఆహ్వానించుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మనము ఒక ఉదాహరణ మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, యోసేపు గారి గురించి చూస్తే, యోసేపు గారు యొక్క ఒక అన్యుడైన ఫరో సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, ఇతని వలె దేవుని ఆత్మను కలిగి ఉన్న మనిషిని నేను కనుగొననా అంటే, ఈ యొక్క ఫరో గారు ఎవరి గారు సాక్ష్యం ఇస్తున్నారు? యోసేపు గారు. ఒక అన్యుడైన ఫరో యోసేపు గారి కోసం సాక్ష్యం ఇస్తున్నారు. ఏమనంటే, ఇతని వలె దేవుని ఆత్మ కలిగి ఉన్న మనిషిని నేను కనుగొందునా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు గారు
ఎవరి ఆత్మను కలిగి ఉన్నారండి? దేవుని ఆత్మను కలిగి ఉన్నారు. ఇది మన టైం కాబట్టి మన కోసం కూడా అనేక మంది అన్యుల సాక్ష్యం ఇవ్వాలి. ఏమని సాక్ష్యం ఇవ్వాలో తెలుసా? వీరు దేవుని ఆత్మను కలిగి ఉన్నారు, వీరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు, వీరు నడిచే నడవడిక దేవునికి ఇష్టంగా ఉంది, వీరు మాట్లాడే మాట దేవునికి ఇష్టంగా ఉంది, వీరు చేసే పనులు దేవుడికి ఇష్టంగా ఉన్నాయి, వీరు చేసే క్రియలు దేవుడికి ఇష్టంగా ఉన్నాయి. ప్రతిదీ కూడా దేవుని ఆత్మ కలిగి దేవుని యొక్క మార్గంలో వీరు నడుస్తున్నారు అని చెప్పి అనేకమైన అన్యులు మన కోసం సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా పావురంలో ఉన్న లక్షణాలు చూద్దాం. మొదటి పేతురు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా పావురము నిష్కలంకమైనదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పావురము నిష్కలంకమైనది. మనము కూడా కపటము లేకుండా నిష్కలంకముగా, మనము కూడా మచ్చ, డాగు, కలంకం ఏది లేకుండా మనము కూడా పరిశుద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నేను మీ అందరికి ఒక ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభువారు మనల్ని పుట్టించినప్పుడు ఒక తెల్లని కాగితంగా మనల్ని హృదయాన్ని పెట్టాడు. తెల్ల కాగితం చూడండి ఎంత బాగుంటుందో, ప్యూర్ వైట్. అలాగే మన హృదయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక తెల్లని కాగితంగా దేవుడు మనకి పుట్టినప్పుడు సృష్టించాడు. కానీ ఎదుగుతూ ఎదుగుతూ వస్తూ ఉండగా అనేకమైన పాపాలు, చూడండి, మన కళ్ళుతో ఏదైనా పాపం చూసామనుకో ఆ మచ్చ వచ్చి ఎక్కడ అంటుకుంటుంది? మన హృదయం అనే తెల్ల కాగితం మీద అంటుకుంటుంది. మనం ఏదైనా చెడు మాటలు దేవుడికి ఇష్టం లేని మాట్లాడితే ఆ మచ్చ వచ్చి ఎక్కడ అంటుకుంటుంది? మన హృదయం మీద అంటుకుంటుంది. మనం దేవుడికి ఇష్టం లేని నడవడిక నడిచి ఏదో వెళ్ళకూడని ప్రదేశాల్లోకి వెళ్తే ఆ మచ్చ వచ్చి ఎక్కడ అంటుకుంటుంది? మన హృదయం మీద అంటుకుంటుంది. మనం ఏం చేసినా మన హృదయంలో ఆలోచించుకొని చెడు తలంతలు ఆలోచించాము అంటే ఆ మచ్చ వచ్చి మీద అంటుకుంటుంది. ఇలాగా మనం ఏమి చేసినా సరే ఆ మచ్చ వచ్చి ఎక్కడ అంటుకుంటుందండి? మన హృదయం మీద అంటుకుంటుంది. ఒక మంచి తెల్ల కాగితం తీసుకోండి, కలర్ పెన్స్ అన్నీ తీసుకుని అక్కడో మచ్చ, ఇక్కడో మచ్చ, ఇక్కడో మచ్చ పెట్టండి. ఎలా ఉంటుంది అది? తెల్ల కాగితం కాస్త చెత్త కాగితం కింద అయిపోతుంది కదా. అదే రీతిగా అందంగా తెల్ల కాగితంగా పరిశుద్ధంగా సృష్టించాడు మన యేసయ్య మనల్ని. కానీ మన రాక కొద్ది కాలం గడుస్తూ ఉండగా మన హృదయాన్ని మనము ఒక చెత్త కాగితం వలె చేసుకుంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిష్కపటంగా, కపటం అనేది లేకుండా నిష్కలంకముగా మనల్ని మనం ఉంచుకోవాలి. ఈ ఎమీమా పావురంలో ఉన్న లక్షణము నిష్కలంకముగానే ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఏం చేయాలండి? నిష్కలంకంగా ఉండాలి. నతానియేల్ గారి గురించి ఉంటుంది మాట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది నతానియేల్ గారి గురించి. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడిలో ఏ కపటమును లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనలో ఏ కపటము కూడా ఉండకూడదు. నతానియేల్ గారి గురించి ఎంత చక్కని మాట అయితే చెప్పారో ఈరోజు మీ గురించి, నా గురించి కూడా అంత చక్కని మాట చెప్పాలి. ఈమె క్రైస్తవురాలు, ఈమె దేవుణ్ణి ఆశ్రయించింది, ఈమెలో ఏ కపటము కూడా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే రెండవది, ఈ యొక్క పావురంలో ఉన్న చక్కని లక్షణం ఏంటంటే బండ సందుల్లో నివసిస్తుంది. ఎక్కడ నివసిస్తుందండి? పావురము బండ సందులలో నివసిస్తుంది. బండ దేనికి సాదృశ్యం అంటే క్రీస్తునకు సాదృశ్యం. క్రీస్తు అనే బండ సందులలో ఎవరు నివసిస్తారంట? పావురము నివసిస్తుంది. ఎమీమా కూడా తన తండ్రి నడిచిన చక్కని మార్గంలో, తన తండ్రి సేవించే దేవునిలోనే ఆమె కూడా ఆ సందుల్లోనే, క్రీస్తు అనే సందులోనే ఈమె కూడా నివసిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఎలా ఉన్నారంటే, నువ్వు నమ్ముకుంటే నమ్ముకో, నేను నమ్ముకోను ఆ దేవుణ్ణి, లేదంటే ఏదో వేరే మతం దేవుడు, వేరే కులం దేవుడు, లేదంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన దేవుడు, వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన దేవుడు అని అంటూ ఉంటారు. అలా ఉండకూడదు. కానీ మనందరం కూడా గ్రహించాల్సింది సత్య సువార్త ఏంటో మనం తెలుసుకోవాలి. అసలు నిజమైన దేవుడు ఎవరు, అసలు సరైన దేవుడు ఎవరు అనేది ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకుంటే దేవుడు తప్పనిసరిగా ఈరోజు మనందరితో కూడా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా పావురంలో ఉన్న చక్కని లక్షణము బండ సందులలో నివసిస్తుంది. మనము కూడా బండ సందులలో అంటే చూడండి,
పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వారి యొక్క కుమార్తెల్ని, వారి యొక్క పిల్లల్ని, లేదంటే వారి యొక్క కుమారుల్ని, వారి యొక్క కుటుంబాన్ని క్రీస్తు వైపుకి నడిపించినట్లుగా మనం చూస్తాం. అంటే ఇప్పుడు చూడండి, మనకి యునేకే ఉంది. యునేకే తన కుమారుడైన తిమోతిని ఎలా నడిపించింది? క్రీస్తు వైపుకే నడిపించింది. అంటే బండ సందులలోని నివసించేలా చేసింది. అంతేకాదు ఫిలిప్పు కుమార్తెలు ఉన్నారు, వారిని కూడా ఎలా నడిపించారు? బండ సందులలో క్రీస్తు వైపుకే నడిపించారు, ప్రవక్తలుగా మారారు. అంతేకాదు యెఫ్తా కుమార్తె ఉంది బైబిల్ గ్రంథంలో, ఆమె కూడా ఎలా చక్కగా క్రీస్తు వైపుకే నడిపించారు. ఇంకా చెడు వైపుకి నడిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. దీనా ఎలా నడిచింది? చెడు వైపుకి నడిచింది. ఇంకా చాలా మంది, హేరోద్య ఎలా నడిపించింది తన కుమార్తెను? చెడు వైపుకే నడిపించింది. ఇలా చెప్తూ పోతే ఎంతోమంది క్రీస్తు వైపుకి నడిపించిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది క్రీస్తు వైపు కాకుండా లోకమంతా తిప్పారు, కానీ బండ సందులలో నివసించేలా చేయలేదు. ఈరోజు మీరు మీ పిల్లల్ని బండ సందులలో, అంటే క్రీస్తులో నివసించేలా చేయాలి, క్రీస్తులోనే ఉండేలా చేయాలి. వారు క్రీస్తు పని చేయాలి. కనులు మూసిన, కనులు తెరిచిన, ఏం చేసినా సరే వారి తలంపు దేవుని కోసమే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 3వ లక్షణం పావురంలో ఏంటంటే స్వరము మధురంగా ఉంటుందంట. ఎలా ఉంటుందండి? స్వరం మధురంగా ఉంటుంది. చూడండి, ఉదాహరణకి పావురం వచ్చి మీ ఇంటి దగ్గర వాలిందనుకోండి, ఏం చేస్తారు? చక్కగా పావురం అని చెప్పేసి ఆనందపడతారు కదా. కానీ అదే కాకొచ్చి వాళ్ళతో ఎలా ఫీల్ అవుతారు? ఎప్పుడు కొడేద్దామా దాన్ని, లేదంటే ఎప్పుడు తవ్వురేద్దామా దాన్ని అని ఫీల్ అవుతారు కదా. ఎందుకంటే దాని స్వరం అనేది మధురంగా ఉండదు. పావురము స్వరము మధురంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీని అర్థం ఏంటో తెలుసా? మనము కూడా దేవుని యొక్క మాటలు వినటానికి, దేవుని యొక్క పనిలో మనము కూడా దేవుని యొక్క స్వరమును వినేవారిగా మనం ఉండాలి. అంతేకాదు మీ స్వరాన్ని అనేక మందికి పంచేవారిగా ఉండాలి. క్రీస్తు సువార్త అంటే చాలా మంది భయపడిపోతారు. పిహెచ్డీలు అవ్వాలేమో, లేకపోతే మేము ఆ గ్రాడ్యుయేషన్స్ ఈ గ్రాడ్యుయేషన్స్ చేయాలేమో, లేదంటే మేము ఏదైనా సాధించాలేమో, లేదంటే మేము బాగా లాంగ్వేజెస్ అన్ని రావాలేమో అని అనుకుంటూ ఉంటారు. అటువంటిది ఏమి ఉండదండి. సువార్త అంటే దేవుడు మీ జీవితంలో చేసే అద్భుతాన్ని 10 మందికి చెప్పడమే సువార్త. కాబట్టి దేవుడు మీ జీవితంలో ఏం చేశాడో, దేవుడు నిజంగా మీ జీవితంలో ఏదైతే చేశాడో అదే 10 మందికి సువార్త రూపంలో చెప్పండి. దేవుడు ఖచ్చితంగా మీ స్వరాన్ని మధురంగా చేసి అనేకమైన ఆత్మల్ని దేవుడు మీకై రక్షించుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక నాలుగవదిగా పావురంలో ఉన్న లక్షణం ఏంటంటే బలి అర్పణకు ఉపయోగపడుతుంది. దేనికి ఉపయోగపడుతుందండి? బలి అర్పణకు, అంటే సాక్రిఫైస్ లైఫ్ కలిగి ఉంటుంది పావురం. చూడండి, ఆ కాలంలో మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో మనం చూస్తే బలి ఇచ్చేవారు పావురాల్ని కదా. పరిశుద్ధతకి సాదృశ్యంగా పావురాల్ని బలి ఇచ్చి దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ వేయడం కట్టా జరుగుతూ ఉండేది. అంటే ఈ పావురాన్ని సాక్రిఫైస్ లైఫ్ అంటే తన్ని తాను త్యాగంగా దేవునికి బలి అర్పించడం కోసం తన్ని తాను సిద్ధపరుచుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవులుగా ఈరోజు మీరు నేను కూడా సంఘములో చేర్చబడిన తర్వాత, సంఘ బిడ్డలమైన తర్వాత మనము కూడా దేవునికి త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? అప్పటిదాకా మనం చూసే చూపులు త్యాగం చేయాలి, అప్పటిదాకా మనం నడిచే నడవడిక త్యాగం చేయాలి, అప్పటిదాకా మన ఎంజాయ్మెంట్ త్యాగం చేయాలి. ఇలాగా అనేకమైనవి త్యాగం చేసి, మీకున్న ప్రతిదీ త్యాగం చేసి దేవునికై మీరు నడవాలి, దేవునికై మీరు జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పావురము. రెండవదిగా ఎమీమా అనే పేరు నాకు అర్థము పావురము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పావురం గురించి చెప్పుకున్నాము. పావురము నిష్కలంకమైనదని చెప్పుకున్నాము. పావురము బండ సందులలో నివసిస్తుందని చెప్పుకున్నాము. పావురము దాని యొక్క స్వరము మధురంగా ఉంటుందని చెప్పుకున్నాము. పావురము బలి అర్పణకు ఉపయోగపడుతుంది అని చెప్పుకున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పావురం ఎట్లా అయితే లక్షణాలు కలిగి ఉందో అటువంటి లక్షణాలే ఈ ఎమీమా కూడా కలిగి ఉంది. అటువంటి లక్షణాలు ఈరోజు మనం కూడా కలిగి ఉన్నాము. పావురము వలె మనము
కూడా నిష్కలంకముగా నిష్కపటముగా దేవుని చెంతకు చేస్తే దేవుడు తప్పనిసరిగా మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక మూడవదిగా మనం చూస్తే తండ్రి స్వాస్థ్యమును పొందుకుంది. ఏం పొందుకుందండి? తండ్రి స్వాస్థ్యమును. యోబు గారి ఆస్తి చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఊజు దేశంలోనే ధనవంతుడంట. ఎవరండి? యోబు గారు మొత్తం తన దేశం అంతటిలో ఎవరు ధనవంతుడు అంటే యోబు గారే ధనవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతటి స్వాస్థ్యము, అంతటి ఆస్తి ఎవరికుంది? యోబు గారికి ఉంది. ఆ యోబు గారి ఆస్తి తన పిల్లలందరితో పాటు ఎమీమా కూడా స్వాస్థ్యముగా పొందుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యమే సెలవిస్తుంది, మీ పిల్లలను ఆస్తికి కర్తలుగా చేయండి అని కదా. అంటే ఇప్పుడు ఏం చేశాడంటే యోబు గారు తన కుమార్తెను ఆస్తికి కర్తగా, తన తండ్రి సంపాదించిన ఆస్తిని, దేవుడు యోబు గారికి ఇచ్చిన ఆస్తిని తన కుమార్తెకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఈరోజు మనకి స్వాస్థ్యం ఏంటి? మరి మా డాడీ మాకు ఇస్తారండి అంటాం కాదు, కానీ మన స్వాస్థ్యం ఏంటో తెలుసా? మన తండ్రే మన స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన కోసం చిందించిన రక్తమే స్వాస్థ్యము. ఆయన మన కోసం ఆయన పెట్టిన ప్రాణమే స్వాస్థ్యము. ఆయన మన కోసం ఈ లోకంలో వదిలిన ప్రతిదీ మనకి స్వాస్థ్యము. ఆయనకన్నీ విడిచిపెట్టి, ఆయనకున్నవన్నీ విడిచిపెట్టి, ఆయన యొక్క రాజ్యభోగాన్ని విడిచిపెట్టి, ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆయన స్తుతుల్ని విడిచిపెట్టి, ప్రతిదీ విడిచిపెట్టి మన కోసం ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయనే మన స్వాస్థ్యము. కాబట్టి ఆయన మనకి స్వాస్థ్యముగా మారిపోయి మన కోసం ఆయన వచ్చారు అంటే ఈరోజు క్రైస్తవులుగా మనం గ్రహించాల్సింది ఏంటో తెలుసా? మన దేవుడే మన స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకి స్వాస్థ్యము కనుక మనకి ఏది కావాల్సినా సరే మన దేవుడిని అడుగుదాము, తప్పనిసరిగా మన దేవుడు అద్భుతాన్ని చేసే దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు స్వాస్థ్యము అంటే దేవుడి యొక్క వాక్యం ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. దేవుడు స్వాస్థ్యం ఇస్తానంటున్నాడు. మంచికి, నువ్వు చేసిన మంచికి, నువ్వు చేసిన చెడుకి, నీ దేహముతో చేసిన ప్రతి దానికి కూడా నీకు స్వాస్థ్యాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. ప్రతి దానికి కూడా నువ్వేదైతే చేస్తున్నావో, నీ ప్రవర్తన ఎలా అయితే ఉందో, నువ్వు ఏదైతే ప్రవర్తిస్తున్నావో, నీ దేహముతో నువ్వేదైతే చేస్తున్నావో, అది మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు, అది ఏదేమైనప్పటికీ నువ్వు చేస్తున్న దానికి దేవుడు స్వాస్థ్యమునిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. లేదా దేవుని యొక్క వాక్యం ఉంటుంది, పనివాడు జీతానికి పాత్రుడు కదా. అయితే నువ్వు ఏదైతే చేస్తావో, నువ్వు నెలంతా కష్టపడితే ఎలా అయితే నీకు ఆశీర్వాదం వస్తుందో, నీకు ఎలా అయితే ఆ జీతం ఎలా అయితే వస్తుందో, అట్టి రీతిగానే ఈ లోకంలో ఉన్నంత కాలము నీ దేహముతో నువ్వు చేసే దానికి, నువ్వు చెడు చేస్తే చెడు స్వాస్థ్యము, మంచి చేస్తే మంచి స్వాస్థ్యము. దేవుడు ఒక్క మాటలో క్లియర్ చేశాడు, ఏది విత్తుతారో అదే పంట కోస్తారు. ఈరోజు నువ్వు ఏదైతే విత్తుతావో దానికి ఒకానొక దినాన్న పంట కోసే సమయం ఉంటుంది. ఈరోజు నువ్వు మంచి విత్తితే మంచి పంట, చెడు విత్తితే చెడు పంట. ఏది విత్తితే ఆ పంటను దేవుడు నీకు స్వాస్థ్యముగా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఒకటే విషయము. ఈ ఎమీమా ఏం చేసిందంటే తన తండ్రి స్వాస్థ్యమును పొందుకుంది. అట్టి రీతిగా మనము కూడా మన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఎమీమాలో ఉన్న 3 లక్షణాలు మనం చెప్పుకున్నాము. ఎమీమా మొట్టమొదటిగా ఏం చేసింది? ఎమీమాలో ఉన్న లక్షణాలు ఏంటి అనేది మనం చెప్పుకున్నాము. ఎమీమా మొట్టమొదటిగా సౌందర్యవంతురాలు అని చెప్పుకున్నాము. ఏ సౌందర్యవంతురాలు అంటే ఆత్మీయ సౌందర్యము కలిగినది అని చెప్పుకున్నాము. ఇక రెండవదిగా ఎమీమా అనే పేరు నాకు అర్థము పావురము అని చెప్పుకున్నాము. పావురము కలిగి ఉన్న లక్షణాలు ఏంటి అనేది మనం చెప్పుకున్నాము. ఇక మూడవదిగా ఎమీమా తన తండ్రి స్వాస్థ్యమును పొందుకున్నది అని చెప్పుకున్నాం. మనం కూడా ఈ 3 లక్షణాలు ఎమీమా ఎలా అయితే కలిగి ఉందో అట్టి రీతిగా మనం కూడా కలిగి ఉన్నాము. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం అందరం కూడా పొందుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. శరణతుడా, మోహనతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయనా.
అయ్యా తండ్రి నీ బిడ్డలైన వారందరినీ ప్రేమించి ప్రభా చక్కని మాటలు మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇంకొతని దినము నీ బిడ్డలైన వారందరితో మా తండ్రి యోబు గారి యొక్క కుమార్తె గురించి అయ్యా తను మా అందరికీ తను వివరంగా చెప్పినందుకే నీకు వందనములు ప్రభా. యోగతనైనా మా సౌందర్యవంతురాలని, మా పేరు నాకు అర్థము పావురమని, మా తన తండ్రి స్వాస్థ్యమును పొందుకుంది అనే చక్కని మాటలు మీరు మాట్లాడారు. అట్టి రీతిగా ప్రభా నీ బిడ్డలమైన మేము కూడా ప్రభా ఈ కలిగి ఉన్న లక్షణాలు కలిగి ఉండి నీ నామమును ఎల్లప్పుడూ మహిమపరిచి ప్రభా నేను స్తుతించే భాగ్యమును నీ బిడ్డలమైన మా అందరికీ నీ దయచేసి మీరు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్రార్థన చేయండి. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క పరిచర్యను ఇంకను సహకారం చేసి ప్రతిరోజు కూడా అనేకమైన వర్తమానాల ద్వారా మీ ముందుకు రావాలని మేము ఆశిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీరు చేయగలిగిన సహకారము, ప్రోత్సాహము అందించాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాము. అలాగే పరిచర్య కోసం ప్రతిదినము కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. అలాగే ఎటువంటి ప్రార్థన అవసరతల కోసమైనా ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్.